అయితే గతంలో ఇదే తీన్మార్ మల్లన్న బట్టి పనిచేసి ఇప్పుడు బీసీ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్నటువంటి పెండెం ధనుంజయ కూడా మనోడు నల్గొండ బిడ్డ, మా మునుగోడు నియోజకవర్గమే, బాగా ఫైట్ చేస్తూ ఉంటాడు బీసీల కోసం. మనందరం కూడా మాట్లాడదాం ఒకసారి. హలో 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 అన్న, నమస్తే. నమస్తే నమస్తే బ్రదర్, బాగున్నారా? బాగుందన్న. ఇప్పుడు ఈ బీసీ మూమెంట్ ఈ వ్యవహారము దాంట్లో ఇప్పుడు ఇవాళ తీన్మార్ మల్లన్న ఆఫీసు దాడి ఇదంతా మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, చూస్తున్నారా? చూస్తున్నామన్నా. సో దీన్ని ఎట్లా చూస్తారంటే తీన్మార్ మల్లన్న ఏమంటున్నారంటే రేపటి నుంచి బీసీలు ఎవరు కూడా, బీసీ ప్రజలు ఎవరు కూడా బయట వీళ్ళని కనపడనియొద్దు, మొత్తం నా మీద దాడి జరిగింది, బీసీ సమాజం మొత్తం మీద దాడి జరిగినట్టే ఇదంతా కూడా. సో కాబట్టి మీరు బీసీలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నా మీద దాడి జరిగింది, నా మీద హత్యాయత్నం జరిగింది అని చెప్పేసి కూడా అంటా ఉన్నాడు. ఒకసారి మీ అభిప్రాయం తీసుకుందామని ఫోన్ చేసినా మీకు లైవ్ లో. థ్యాంక్ యూ అన్న. అయితే తీన్మార్ మల్లన్న మీద దాడిని బీసీ సమాజం మీద దాడిగా ఆయన చెప్పుకోవడాన్ని నేను ముందుగా ఖండిస్తున్నా. ఎందుకంటే అది మల్లన్న అనే వ్యక్తి మీద వ్యక్తిగతంగా జరిగిన దాడి అంటామా, అది వేరే విషయం. అది ఆయన వ్యక్తిగతం. దానికి మా బీసీలకు కానీ బీసీ సమాజానికి కానీ ఎటువంటి సంబంధం లేదు. కొంతమంది మా బీసీ నాయకులు, కొంతమంది మిత్రులు తెలిసి తెలవక అవగాహన లేని ఉన్న కొంతమంది వ్యక్తులు ఆయనకు మద్దతుగా కొంత ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రెస్ నోట్లు రిలీజ్ చేయడం కొంతమంది వ్యక్తులు చేస్తున్నారు. కానీ వాళ్ళకు కూడా ఈ సందర్భంగా మన న్యూస్ లైన్ ఛానల్ ద్వారా నేను ఒక సూచన ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు నిన్న ఆయన ఒక సభలో మాట్లాడుకుంటా ఈ కవిత గారి పేరు తీసుకొని ఆమెతో మనకు కంచం పోతుందా మంచం పోతుందా అని వ్యక్తిగతంగా ఆమెకు సూటిగా వ్యక్తిగత పేరు తీసుకుంది కాబట్టి అట్లా మాట్లాడొచ్చు. తెలంగాణలో మనం ఏ రోజు కూడా ఒక ఆడబిడ్డని మనం మా బీసీ సంఘాలు ఎవరు కూడా చరిత్ర ఇట్లా మాట్లాడిన అది లేదు. ఇప్పుడు మల్లన్న అంటే ఆయన బీసీ ఉద్యమాలకు వచ్చి నిండా ఒక ఏడాది అవుతుంది అంతే. ఏడాది కూడా అటు ఇటు ఏమైందో గతంలో మాలాంటి వాళ్ళు ఆయన టీమ్ లో ఉన్నప్పుడు మేము బీసీ నాయకులుగా అనేక సలహాలు ఇచ్చి ఆయన బీసీ ఉద్యమం చేస్తే ఎత్తుంటది కానీ మా బోటోళ్ళని అడిగినాక నిన్నగాగా మన వచ్చిండు. మేము ఇంటర్మీడియట్ రోజులలో నుంచి 20 ఏళ్ల క్రితమే ఆర్ కృష్ణ గారితో మేము పనిచేస్తున్నాం. 2005 నుంచి ఉన్న మాలాంటి వాళ్ళం బీసీ సంఘాలు. మరి మేము అన్నాడు అగ్రవర్ణాల వాళ్ళని కూడా ఒక మాట అనలేదు. ఆయన వరంగల్ సభలో అన్నారు రెడ్లు ఉత్తదాగాలి అని. ఆయన ఎప్పుడంటే ఏదో ఒక అటెన్షన్ గ్రాప్ చేయాలి, సమాజం మొత్తం ఆయన వైపు టర్న్ కావాలని చూస్తారు తప్ప ఆయనకి ఎటువంటి బీసీల మీద ప్రేమ లేదు, బీసీ సమాజం మీద ప్రేమ అంతకంటే లేదు. ఆయనకి ఏం లేదు, ఎంతసేపటికి ట్రెండింగ్ లో ఉంటే దాంట్లో పోయి తద్వారా సోషల్ మీడియాలో ఉండాలని చూస్తారు తప్పితే వేరే ఉద్దేశం లేదని చెప్పి సందర్భంలో నేను చెప్తున్నాను. ఇంకొకటి అన్నా, ఇప్పుడు బీసీ మూమెంట్ కి సపోర్ట్ చేసేంత మాత్రాన ఇప్పుడు కవిత అగ్రవర్ణానికి సంబంధించినటువంటి నాయకురాలు అయినప్పటికీ రేపనాడు రిజర్వేషన్లు వస్తే ఆమెకేం రావు కదా రిజర్వేషన్లు. నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు మన ఛానల్ ద్వారా కూడా గడిచిన చాలా రోజుల నుంచి అందరూ చెప్తున్నా ఏమన్నాం అంటే, ఇప్పుడు కమ్యూనిస్టు లీడర్ మన ఉద్యమకారిని మల్లు స్వరాజ్యం గారు చూసినాం. ఆమె రెడ్డినే కదా, ఆమె రెడ్ల కోసం పోరాటం చేయలేదు, రెడ్లకు వ్యతిరేకంగానే పోరాటం చేసింది. పీడిత ప్రజల గురించి కొట్లాడింది. ఇలా మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం, చరిత్ర ఆమె గురించి చదువుకున్నాం. కామ్రేడ్స్ మల్లు స్వరాజ్యం మన పుస్తకాలు కూడా ఇక తెలంగాణ వచ్చాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆమె చరిత్ర చెప్పకపోయినా ఇలా పాఠ్య పుస్తకాలు కూడా ఆమె గురించి చెప్తున్నాం మనం. మరి ఆమె కూడా అగ్రవర్ణాలు కదా, ఆమె కొట్లాడినంతా దళితుల కోసం బీసీల కోసమే కొట్లాడింది. రెడ్ల దగ్గర ఉన్న భూమిని కొట్లాడి కొన్ని లక్షల ఎకరాలు బీసీలకు వంచినాను. అంటే అగ్రవర్ణాలు అయినంత మాత్రాన బీసీల గురించి మాట్లాడొద్దని చరిత్ర ఎక్కడ లేదు. సరే ఆమె తెలియకపోతుంది. తిరవరం ప్రతాపరెడ్డి గారి గురించి, తెలంగాణ సాయుధ పోరాట వీరుల గురించి వాళ్ళ గురించి చెప్తున్నాం, భీమరెడ్డి నరసింహారెడ్డి గారి గురించి చెప్తున్నాం. వాళ్ళంతా త్వరలే చరిత్రలో వాళ్ళంతా కొట్లాడి దాని కోసం పీడిత ప్రజల గురించి. కమ్యూనిస్ట్ పార్టీల లీడర్లు కానీ, కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది అగ్రవర్ణాల లీడర్లు కానీ చాలా మంది చరిత్ర చూసుకుంటే బీసీల గురించి ఎస్టీల గురించి కొట్లాడిన వాళ్ళే. అట్లనే ఆమె కూడా బీసీల గురించి ఇన్ఫాక్ట్ తీర్మానం మల్లన్న కంటే ముందు బీసీ ఉద్యమం కవిత గారు తీసుకుంది. ఎందుకంటే ఆమె జైలుకు
ఆమె జైలుకి వెళ్ళి అది పక్కన పెడితే జైలుకు పోతుంటే ముందు బీసీ రౌండ్ టేబుల్ అన్ని ఉమ్మడి ఆమె జిల్లా కేంద్రాలు నిర్వహించారు. ఇక్కడ ఇంకొకటి మన ఛానల్ ద్వారా నేను ఒక మాట చెప్తున్నా, తెలంగాణ జాగృతి అనే సంస్థ భారత జాగృతి అధ్యక్షురాలు అనే ఒక సంస్థ తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ అస్తిత్వం గురించి పోరాడుతుంది. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు మరి తెలంగాణ అన్నప్పుడు అలా అగ్రవర్ణాలు వస్తూ ఉంటారు కదా, 90% బీసీఎస్సీ. అవును, జాగృతి అనే సంస్థ 90% మంది ఇప్పుడు అలా ఉన్న జాగృతిలో ఉన్న సభ్యులు కూడా బీసీలే ఊరు. అవును, ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాల్సిందే కదా, ఆ సంస్థకు సంబంధించిన నాయకుల గురించి కానీ తెలంగాణ రాష్ట్రం గురించి కూడా మాట్లాడే క్రమంలో అందులో ఉన్న నాయకులు బోల శివశంకర్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా ఇతర మీరు మద్దతు ఇవ్వాలి అని అన్నప్పుడు నిష్పక్షపాతంగా వారు కవిత గారు మద్దతు ఇచ్చిర్రు. అందులో పులే ఫ్రంట్ పెట్టిర్రు, పులే విధానం గురించి వాళ్ళు మాట్లాడుతారు. పులే ఫ్రంట్ వాళ్ళతోటి కలిసి జాగృతి అధ్యక్షురాలుగా ఆమె పనిచేస్తుంది. దానిలో నువ్వు ఎవరు పనిచేయడానికి అని ఏం లేదు. వాడు పంచమాల వ్యక్తి ఎంతసేపటికి ఎప్పుడు ఏదో ట్రెండింగ్ ఉండడానికి ఏదో చేయలేదు తప్పే. నేను మళ్ళీ చెప్తున్నా, మా బీసీ సంక్షేమ సంఘం నేను ఉమ్మడి నల్గొండ జిల్లాకు బీసీ ఇన్ఛార్జ్ గా ఉన్నా. నేను ఎక్కడ కూడా ఆయన ఏం పిలుపునిస్తుండ్రు, బీసీలంతా రోజుల మీద వచ్చి ధర్నా చేయాలి, దీక్షలు చేయాలి, దిష్టి బొమ్మలు కవిత గారి చదవబెట్టాలని అంటుండ్రు. నేను ఎటువంటి పనులు చేయము. ఆయనకు బీసీ సంఘాలకు అసలు సంబంధం లేదు. ఆయనకంటూ ఆయన సపరేట్ ఒక ఆర్గనైజేషన్ తీసుకుని నిలమన్నా దాంట్లో 10 మంది 10 మంది సభ్యులు లేరు. ఆ 10 మంది చేసుకుంటే చేసుకుంటారు తప్ప మాకు ఎటువంటి సంబంధం లేదు. ఖచ్చితంగా చెప్తున్నా, బీసీల మీద జరిగిన జారి మాత్రం కాదు. ఆయన నోటి పూలకు నోటి పీటకు మన తెలంగాణ భాషలో చెప్పాలంటే నోటి పీటకు ఏది పడితే ఇప్పుడు మీరు ఆయన ఏమంటున్నాడు అంటే ఈ కంచం పొత్తు మంచం పొత్తు అనేది పెద్దగా అది పెద్ద భూత్పాదం కాదు, అది తెలంగాణలో సామెత అంటున్నాడు. పిచ్చిలోడు సామెతలు తెలుసో తెలియదో నాకు అర్థం కాదు. ఆ సామెత ఉన్న సందర్భం ఏంటిది? పూర్వం ఉన్నది సామెత, తెలంగాణ సామెత ముమ్మాటి నేను కూడా కాదంటలేదు. కానీ వ్యక్తిగతంగా కవిత అనే పేరు ఎట్లా తీసుకుంటున్నా అనే కవిత గారి పేరు సామెత ఎట్లుందంటే అగ్రవర్ణాలతో మనకు కంచం పోతు లేదు, మంచం పోతు లేదంటే వివాహాలు వాళ్ళు మనల్ని చేసుకోరు, ఈ అగ్రవర్ణాల వాళ్ళు మనల్ని శూద్రులుగా చూస్తారు, వాళ్ళు మన పిల్లలు చేసుకోరు, మన ఇంటికి పిల్లలు చేయరు, మనకు మంచం పోతు లేదు అనేది పూర్వం పెద్దలు ఎప్పుడో చెప్పిరు. అది ఎన్నడో అనాదిగా వచ్చిన సామెత. కానీ ఆ చెప్పిన పెద్దలు ఎవరు పలానా వ్యక్తి పేరు ఎవరికి చెప్పలేదు. వీడేం చేసింది, కవిత అనే వ్యక్తిగా ఒక మహిళ పేరు తీసుకున్నాను, నేను దానికి అప్పుబడుతున్నా. సామెత తీసుకొచ్చి పేరు ఆయనకే ఉన్నట్టుగా ఏదో ఒక సామెత తెలంగాణ సామెత అంటే తెలంగాణ సామెత కవిత పేరు రాసింది లేదు శంకర్ గారు. ఇవాళ మల్లన్న కూడా ఇప్పుడు ఆయన తెలిసే ట్రెండింగ్ లో ఉండాలనే తప్ప గిరీష్ గారమోని మీద గానీ, ఇంటి మీద గానీ, డాక్టర్ శ్రీని మీద గానీ మీరంతా తీసుకునే కదా, మీరంతా సిస్టమ్ ప్రొఫెషనల్ కొనిస్తూ మీరంతా మీ అందరి మీద దాడులు జరిగినాడు, మీ కార్యాలయాల మీద దాడులు జరిగినాడు, ఒక్కనాడు ఎందుకో మాట్లాడారు. మీరంతా వాస్తవం మీరెవరి మీద వ్యక్తిగతం కూడా అనరు. మీ మీద అడిగినా ఎందుకు మాట్లాడాను కాబట్టి ఆయన వ్యక్తిగతం మా బీసీ సంఘానికి ఎటువంటి సంబంధం లేదు. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అన్న. సో ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది, ఇది తీన్మార్ మల్లన్న ఇంత బీసీల మీద ప్రేమ ఉంది కదా, మరి ఇంత బీసీల మీద ప్రేమ ఉన్నప్పుడు ఎంతోమంది బీసీ జర్నలిస్టుల మీద దాడులు జరిగినాయి, బీసీ నాయకుల మీద దాడులు జరిగినాయి. ఇదే గిరీష్ దారమోని మన ముదిరాజ్ బిడ్డ మరి పోయి ఏకంగా మొత్తం మహిళలే పోయి దాడి చేసి వచ్చారు, అదంతా ప్లానెడ్గా. ఆ రోజు మాట్లాడినావా మరి మా బీసీ బిడ్డ మీద ఎట్లా దాడులు చేపిస్తావు? దాడి చేపించింది ఎవరు? బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారు ఎవరు? తీన్మార్ మల్లన్న బండి సంజయ్ గారు ఒకటే సామాజిక వర్గం, ఒకటే వ్యవహారం కాబట్టి అక్కడ మాట్లాడాడు. అక్కడ బీసీ నాయకులు, బీసీ కథ, బీసీ వ్యవహారం రాదు అక్కడ. జర్నలిస్ట్ శంకర్ మీద రకరకాల కుట్రలు, కేసులు, ఆఫీసులు దోపిడీ చేసుడు, చేజింగులు చేసుడు, ఎన్నో కేసులు పెడితే మాట్లాడాడు. అవసరం వస్తే డిఫేమ్ చేస్తాడు, లేకపోతే ఇంకా రకరకాల కుట్రలు పన్నుతాడు, ఇంకా ఏదో వ్యవహారం చేస్తాడు. ఎందుకు మరి ఇంకా బీసీ ముసుకేసుకుంటా ఉన్నావు? ఇప్పుడు ఉన్న పలంగా రేవంత్ రెడ్డి పిలిచి నీకేం కావాలో చెప్పు అంటే, ఇప్పుడు వాస్తవానికి కూడా నడిపించేదంతా రేవంత్ రెడ్డి. ఈ బీసీ మూమెంటు, ఈ వ్యవహారం ఇదంతా నడిపించేదంతా రేవంత్ రెడ్డి. జానారెడ్డి మీద ప్రతి మాట రేవంత్ రెడ్డి చెప్తుంటేనే ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. జానారెడ్డి మీద మాట్లాడే ధైర్యము చేస్తాడా? జానారెడ్డి పెత్తనం ఎక్కువైపోయింది కాబట్టి, రేవంత్ రెడ్డికి సల్ఫరం అవుతున్నది కాబట్టి ఈయనతో అనిపిస్తూ ఉన్నాడు, అక్కడ జరుగుతూ ఉన్నది. ఇదంతా పెద్ద ఒక పొలిటికల్ డ్రామా, పొలిటికల్ వ్యవహారం అనమాట. సో కాబట్టి
మిత్రులారా అర్థం చేసుకోండి, ఈ ఈ ఈ పొలిటికల్ డ్రామాలో బీసీ సమాజం పడొద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బీసీ సమాజం పడకండి. బీసీల పోరాటం వల్ల జరిగింది, ఒక ఆర్ కృష్ణయ్య పోరాటం వల్ల జరిగింది, ఒక జాజుల శ్రీనివాస్ గౌడ్ పోరాటం వల్ల జరిగింది, వక్లాభరణం గారు కానీ చిరంజీవులు కానీ ఇట్లా చాలామంది బీసీ నాయకులు, బీసీ బిడ్డలు త్యాగాల పోరాటం వల్ల జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదంతా కూడా. అంతేగాని ఏ తీర్మార్ మల్లన్న అయిపోయినటువంటి ఇంటి మీద వచ్చి కూర్చొనిగో ఇది నాదే మొత్తం ఇదంతా అని చెప్పేటువంటి వ్యవహారం అది ఉంటుందిగా సామెత, అలికిన ఇంటి కాడ అలికిన పొయ్యి కాడ వచ్చి గుడ్లు పెట్టే బాపత అనమాట మనోడు. సో కాబట్టి ఇదంతా కూడా కేవలం తన హైప్ కోసం, తన వ్యవహారం కోసం మాత్రమే చేస్తున్నటువంటి కథ ఇది. ఎన్నడూ కూడా మాట్లాడలేన ఏ బీసీలు మేము కూడా ఒక గౌడు ఎన్నడన్నా మరి మాట్లాడినావా గిట్లా ఇన్ని రకాల రాజ్యం అంతా కుట్రలు చేస్తా ఉంటే మాట్లాడాడు. ఏ బీసీల గురించి ఏం జరిగింది ఆడదానికి ఎందుకు ఇక్కడ దానికి ఎందుకు. నేను మొన్ననే రీసెంట్గా కూడా ఇద్దరు ముగ్గురిని కలిసిన ఈయన ఛానల్లో పనిచేసినటువంటి వాళ్ళు 6 నెలలకే మానేసిపోతా ఉన్నారు. అరే ఏమైపోయింది అని చెప్పేసి కూడా చాలామంది కూడా అడిగితే ఈయన ఛానల్లోనే ఈయనను మించి ఇంకొకరు ఎదగకూడదు ఎదిగితే కథం. ఇంకో నీ సొంత సంస్థలోనే నీకు తప్ప వేరే వాడికి పేరు రాకూడదు అనేటువంటి దాంట్లలో ఉన్నావు. రీసెంట్గానే ఒక మిత్రుడు వెళ్ళిపోయాడు, శ్యామ్ అనుకుంటా, శ్యామ్ అని చెప్పేసి ఆ మిత్రుడు వెళ్ళిపోయాడు. ఆ మిత్రుడు ఎందుకు పంపించారు, దేనికోసం పంపించారు, బయటకు వాగానే కేసెట్ అయింది ఆయన మీద, ఏ రకమైనటువంటి ప్లాన్లు చేసిరు, ఇవన్నీ కూడా తెలియని వ్యవహారం కాదు. బీసీలు అంటే నువ్వు ఒక్కనివే కాదు మన తీర్మార్ మల్లన్న గారు గుర్తుపెట్టుకోండి. కేవలము అయిపోయినటువంటి అయిన దానికి ఇప్పుడు వచ్చి మీరేదో చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక వచ్చిరు మనోళ్ళు బ్యాచ్ అంతా, మల్లన్న బ్యాచ్ అంతా వచ్చిందనమాట. మా ఛానల్ బీఆర్ఎస్ ఛానల్, మా ఛానల్ ఏ ఛానల్లో చూసే మా మిత్రులకు తెలుసు, తెలంగాణ వాదంతో ఎన్నాళ్ళ నుంచి కొట్లాడుతున్నామో తెలుసు, అన్నీ తెలుసు. మీరు వచ్చి ఇప్పుడు వచ్చి ఏదో పెయిడ్ బ్యాచ్ ఏదో చేసేంత మాత్రాన ఏదో అయిపోయినటువంటి ప్రయత్నం లేదు. కాబట్టి ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నాలు మాట్లాడి, కానీ ఒకటి మాత్రం మనం ఒప్పుకోవాలి, దాడులని భౌతిక దాడులను తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంకరేజ్ చేయదు. మీరు నిరసన వ్యక్తం చేయండి, ఇదే జాగృతి ఆందోళన చేసేది ఉంటే బయట నిలబడి మీరు ఆందోళన చేసేది ఉండే. ఆ నిలబడి మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడవా అని చెప్పేసి ఆఫీస్ బయటనే మీరు లోపడుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఒకవేళ లోపలికి పోయినా మేము ఏం చేస్తలేము, ఏం దాడులు చేస్తలేము, రమ్మను ఎందుకు మాట్లాడిండో సమాధానం చెప్పమని చెప్పాలి. శాంతియుతంగా మీరు ప్రశ్నించడంలో తప్పులేదు. కానీ మీరు అంటే దాడులు వీళ్ళు దాడులు చేసేట్టు ఏం లేదు. ఆడికి పోతే కూడా వాళ్ళే గన్మెన్లు దాడులు చేసిరు, వాళ్ళే అద్దాలు వలగొట్టిరు, వాళ్ళే రక్తాలు వచ్చినట్టు చేసినట్టు వ్యవహారం కనపడతా ఉంది. కానీ మీరు లోపలికి పోకుండా బయటనే ఉండి చేస్తే ఇంకా మంచిగా ఉండేది. తెలంగాణ సమాజం బీసీ సమాజం మీ వెనకాల ఉండేది. ఆయన మాట్లాడిన మాటని తెలంగాణలో ఏ ఒక్కరు కూడా చదువుకోనోళ్ళు ఏ ఒక్కరు కూడా ఆ మాటను సమర్థించరు. సో కాబట్టి మనం కూడా కొంత ఆచితూచి వ్యవహారం చేయాలి. కొంతమందికి ఛానళ్ళు, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానళ్ళు కూడా మల్లన్న మీద హత్యాయత్నం అని చెప్పేసి రాస్తున్నాయి వార్తలు. ఇక రాయకండి. మేము ఆల్రెడీ తెలంగాణ సమాజము కుల మీడియాతోని కొట్లాడుతూ ఉంది. ఇప్పుడు ఇది కుల మీడియాతోని కొట్లాడుతూ ఉంది. ఇవాళ యాక్చువల్గా చాలామంది నిన్న తెలంగాణ వికాస సమితి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టింది. అందులో ఇంటలెక్చువల్స్ అందరూ వచ్చి మాట్లాడిరు. తెలంగాణ కవులు, కళాకారులు, పాత్రికేయులు అందరూ మాట్లాడిరు. వాళ్ళ వాయిస్ తీసుకుందాము, వాళ్ళ వర్షన్ వినిపిద్దాము, వాళ్ళ మీద 2-3 వీడియోలు చేద్దాము, తెలంగాణ సమాజానికి వాళ్ళు చెప్పేటువంటి వాస్తవాలను చెప్పేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి అనుకున్నాను. కానీ వెంటనే చూసిరా డైవర్షన్ అయిపోయింది మొత్తం సినిమా. ఎవడున్నాడు వెనకాల ఏం జరుగుతుందో అర్థమైతలేదు. కానీ మొత్తం తెలంగాణలో అసలు విషయాలు చర్చకు రాకుండా ఒకవైపు కుల మీడియా, ఒకవైపు ఈ బ్యాచ్, వాళ్ళకంటే ముందు వీళ్ళ మీద కొంత తెలంగాణ సమాజం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రోజులు మనకు అనుకూలంగానే ఉండవు తీర్మార్ మల్లన్న గుర్తుపెట్టుకో. సో కాబట్టి మీరు ఇంకా ఎన్ని రోజులు ఇట్లా చేసుకుంటూ పోదామంటే నిజంగా మీరు బీసీలకు సంబంధించి పోరాటం, నిజమైనటువంటి పోరాటం ఉంటే అందరు బీసీలను కలుపుకొని పో. బీసీ బిడ్డల మీద ఏం జరిగినా మాట్లాడు. బీసీల కోసం ఎవడు మాట్లాడినా మనోడైనా శత్రుడైనా కేసీఆర్ ఫార్ములా ఫాలో అవ్వు. కేసీఆర్ ఏం చేసిండు తెలంగాణ తేవడం కోసం? టీడీపీ అందరినీ కదా, బీజేపీని ఒప్పించిండు, కాంగ్రెస్ను ఒప్పించిండు, టీడీపీని ఒప్పించిండు, అటు పక్కన మాయావతిని ఒప్పించిండు, బీఎస్పీని, ఎస్పీని ఒప్పించిండు. దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పార్టీలను కూడా ఒప్పించిండు. దేనికి ఒప్పించిండు? మంచోన్ని, చెడోన్ని, మనకు అనుకూలంగా ఉన్నోన్ని, లేనోన్ని అందరినీ ఒప్పించిండు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాపత్రయపడిండు, ఆ ప్రయత్నం చేసిండు. ఇలా మన బీసీల కోసం, మన బీసీ రాజ్యం రావాలని ప్రతి ఒక్కరిది గోల్ అదే. కానీ ఒక బీసీ అయినా ఎల్లయ్య ఒక పార్టీ, మల్లయ్య ఒక పార్టీ, ఇంకొక ఆయన ఇంకొకటి, ఇట్లా రకరకాలుగా విడిపోయి మీరందరూ ఏకతాటికి రాకుండా ఓడన్నా బీసీ గురించి మాట్లాడంగానే ఆలేదు కాదు అసలైన పోరాటం మాదే అని చెప్పేసి ఎవరికి వారే క్లెయిమ్ చేసుకుంటే ఇంక ఏడికెళ్ళి వస్తుంది బీసీ రాజ్యం? ఏడికెళ్ళి వస్తుంది?
అందరూ ఏకం కావాలి కదా. ఆ ఏకమై కూడా మళ్ళీ ఇప్పుడు కూడా చూడండి, మొత్తం మళ్ళీ ఒకటే కులం. బీసీలు అనగానే గౌడ్లు, యాదవులు, ముదిరాజులు, మున్నూరు కాపులు, గీలే నలుగురేనా? ఎన్ని కులాలు లేవు? ఇప్పటికీ చట్టసభల ముఖం చూడండి, సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ అసలు వాళ్ళకి ఆ పదవి అంటేనే ఎందుకు తెలియనటువంటి కులాలు బొచ్చడు ఉన్నాయి బీసీలల్లో. వాళ్ళకి ఇవ్వాలి కదా మనం రాజ్యాధికారం. రాజ్యాధికారం అనగానే గౌండ్లు, బీసీలు అంటే రాజ్యాధికారం గౌండ్లు, యాదవులు, ముదిరాజులు, మున్నూరు కాపులు, ఈ 4-5 కుటుంబాలే, 4-5 కులాలే కాదు కదా, బొచ్చడు కులాలు ఉన్నాయి. అందరికీ సముచితమైనటువంటి న్యాయం జరగాలి. అప్పుడు అందరూ కలిసి పోరాటం చేయాలి. మళ్ళీ ఇప్పుడు నువ్వు చేసేటువంటి పోరాటం దేనికోసం చేస్తున్నావో సమయం వచ్చినప్పుడు అది కూడా తెలుస్తుంది. సో కాబట్టి ఇక ఈ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వ్యవహారాన్ని బంద్ పెట్టుకుంటే మంచిదనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్.